మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జనరల్గా సినిమా ఓపెనింగ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మావయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, బాలయ్య బాబు అభిమానులందరికీ ధన్యవాదాలు. హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఇక్కడికి మీ విలువైన సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ బాలయ్య బాబుతో మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. అండ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్. ఇదే జిల్లాలో, మాది గుంటూరు జిల్లానే, పక్కన పెదకాగాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్య బాబు ఇలా చూపించాలి, బాలయ్య బాబు ఇలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాలయ్య బాబుకి రాసే అవకాశం, బాలయ్య బాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావటం నా అదృష్టం. డెఫినెట్లీ మీ అందరిలాగే నేను కూడా ఒక ఫ్యాన్ లాగే ఫీల్ అవుతుంటాను. అండ్ ఇట్ విల్ బి, ఐఎమ్ షూర్ that it will be a treat to the fans and all the movie lovers. Thank you once again. God bless. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు. భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడతీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందుల దుర్గేష్ గారికి, ఈ మొదటి షాట్ డైరెక్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి నందమూరి తేజస్విని మతుకమల్లి గారికి, అంటే ఆవిడ మా అన్స్టాపబుల్ కూడా నన్ను డైరెక్ట్ చేసింది. అంటే ఆవిడ దానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ షో అంతా నంబర్ 1 కావడానికి కారణమైంది తను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా మా నిర్మాత గారికి అయితేనేమి, చెరుకు సుధాకర్ గారికి, మన దర్శకులు మా కొరటాల శివ గారికి, సరే మా ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ గారికి,
మిగతా అందరికీ హైదరాబాద్ నుంచి కూడా విచ్చేసిన నిర్మాతలకి అయితేనేమి మిగతా శాఖల వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోద్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమ భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే అది జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందులు దుర్గేష్ గారికి, ఈ మొదటి షాట్ డైరెక్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి నందమూరి తేజస్విని మతుకుమల్లి గారికి, అంటే ఆవిడ మా అన్స్టాపబుల్ కూడా నన్ను డైరెక్ట్ చేసింది. అంటే ఆవిడ దానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ షో అంతా నంబర్ 1 కావడానికి కారణమైంది తను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా మా నిర్మాత గారికి అయితేనేమి, చెరుకు సుధాకర్ గారికి, మన దర్శకులు మా కొరటాల శివ గారికి, సరే మా ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారికి, మిగతా అందరికీ హైదరాబాద్ నుంచి కూడా విచ్చేసిన నిర్మాతలకి అయితేనేమి మిగతా శాఖల వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోద్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమ